సమర్పిస్తున్నవారు. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండై షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఏపీ ఎకో సర్వ్ ప్రొప్రైటర్ రవిశంకర్ కరెళ్ళ ఎంటెక్. మా అడ్రస్ నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ ప్రక్కన, శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం విజయవాడ వయా చింతలపూడి బస్సు సర్వీస్ ను ప్రారంభించిన చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్. తమ సమస్యలను పరిష్కరించాలని జంగారెడ్డిగూడెం మండల సమావేశంలో నేల బైఠాయించిన వేగవరం, నిమ్మలగూడెం ఎంపీటీసీలు. వేసవి తాగునీటి ఎద్దడి తలెత్తకుండా 4 తాగునీటి ట్యాంకులను ప్రారంభించిన జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. ఏలూరులోని అధికారులతో సమీక్ష సమావేశం చేపట్టిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్. రెడ్డికంకాల గ్రామంలో 31 మంది గిరిజన రైతులకు తేనె పరికరాలను అందజేసిన ట్రైకర్ చైర్మన్ బొల్గం శ్రీనివాసులు. జంగారెడ్డిగూడెం నుండి విజయవాడ వయా చింతలపూడి మీదుగా ఏర్పాటు చేసిన నూతన బస్ సర్వీస్ ను చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ రిబ్బన్ కట్ చేసి జెండా ఊపి ప్రారంభించారు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను కూటమి నాయకులు శాలువాతో సత్కరించారు. ఆర్టీసీ డిఎం వెంకటరమణ ఆధ్వర్యంలో పూల బుకేలు అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పట్టణ, మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈ రోజున జంగారెడ్డిగూడెం బస్ డిపో నుంచి కొత్తగా జంగారెడ్డిగూడెం నుంచి వయా చింతలపూడి మీదుగా మరి నూజివీడు టచ్ చేసుకుంటూ విజయవాడకి మరి ఈ యొక్క బస్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ప్రజల కోరిక మేరకు ఈరోజు మరి ఇక్కడ లోకల్గా ఉన్న ఆర్టీసీ లీడర్స్ కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, అలాగే మన మినిస్టర్ కానివ్వండి, అందరి చొరవతోటి, అలాగే ఎంపీ గారి చొరవతోటి మరి ఈ రోజున మరి ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్న జంగారెడ్డిగూడెం వయా చింతలపూడి మరి టు విజయవాడ బస్ని ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. మరి ప్రజలు తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకుని చెప్పి నమ్ముతున్నాము. ఇది జంగారెడ్డిగూడెంలో మార్నింగ్ 5:30కి బయలుదేరుతుంది. అలాగే మరి విజయవాడ నుంచి మళ్ళీ సాయంత్రం 5 గంటలకు 5 PM కి మళ్ళీ బ్యాక్ టు జంగారెడ్డిగూడెం అక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఐ థింక్ ఇది ఒక మంచి బస్ రూట్ అవ్వబోతా ఉంది. సో ప్రజలు దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. మరి విషయంలో సహకరించిన మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే మరి లోకల్ ఆర్టీసీ లీడర్స్ కి, స్టాఫ్ కి, అట్లాగే మరి స్టేట్ లో ఉన్న మరి ఇంపార్టెంట్ లీడర్స్ కి అందరూ కూడా మరి ఈ యొక్క బస్ రూట్ ని ఈ రోజు స్టార్ట్ చేయడానికి ఇచ్చిన అవకాశానికి మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఒక మరి ఆక్యుపెన్సీని బట్టి మరి బస్ ఫ్రీక్వెన్సీ కానివ్వండి, లేకపోతే ఇంకా ట్రిప్స్ కానీ పెంచడం జరుగుతుంది. బట్ ఇనిషియల్ గా మాత్రం మార్నింగ్, ఈవినింగ్ 2 ట్రిప్స్ ఉంటాయి. సో మరొకసారి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజు ఎంతో శుభదినం. మన ఎమ్మెల్యే గారి కృషి ఫలితంగా మరి ఎంతో కాలం నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే విధంగా మరి ఈ రోజు జంగారెడ్డిగూడెం నుంచి వయా చింతలపూడి, నూజివీడు మీదుగా మన విజయవాడ సర్వీసు ఎంతో కాలం నుంచి ఆ యొక్క ప్రజలు కోరుకుంటున్నారు. ఇదైతే వాస్తవం. మన యొక్క ఎమ్మెల్యే గారు రోషన్ కుమార్ గారు కృషి ఫలితంగా, మన మంత్రి గారు కృషి ఫలితంగా మరి ఈరోజు శాంక్షన్ అయింది హెడ్ ఆఫీసులో. దానికి చాలా ధన్యవాదాలు, చాలా కృతజ్ఞతలు. కాబట్టి ఈ యొక్క సర్వీసు మార్నింగ్ 5:30కి ఇక్కడ జంగారెడ్డిగూడెంలో బయలుదేరుతుంది. 10 గంటలకల్లా విజయవాడ చేరుకుంటుంది. అట్లాగే ఈ మధ్యన ఉన్న చింతలపూడి కానీ, నూజివీడు కానీ ఈ మధ్యన ఉన్న ప్యాసింజర్స్కి ఇది ఎంతో ఉపయోగకరంగా డైరెక్ట్ బస్సు దొరకడం అనేటువంటిది ఇబ్బందిగా ఉండదు. కాబట్టి ఈ బస్సుని సద్వినియోగం చేసుకోవాలి. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీకి చెందిన 4 తాగునీటి ట్యాంకర్స్ ను మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి చేతుల మీదుగా ప్రారంభించారు. మరమ్మతులకు గురైన తాగునీటి ట్యాంకర్లకు రంగులు వేశారు. పట్టణానికి చెందిన చామర్తి శ్రీరాములు, తపన ఫౌండేషన్, తల్లాడ సత్తిపండు జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ట్యాంక్, నవభారత్ ఫామాయిల్ ఫ్యాక్టరీ సౌజన్యంతో ఏర్పాటు చేసిన తాగునీటి ట్యాంకులకు మరమ్మతులు చేయించారు. వాటికి శనివారం పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ అసిస్టెంట్ గవర్నర్ దాకరపు కృష్ణ, బీజేపీ నాయకులు అర్జుల మురళి, కనపర్తి ధనకుమార్, రోటరీ అధ్యక్ష కార్యదర్శులు ఉడా రామ్ గోపాల్, బౌరిశెట్టి తిలక్, చిట్టిపైన రామలింగేశ్వరరావు, నంబూరి రామచంద్రరాజు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మన జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం ట్యాంకులు ఇచ్చిన టపనా చౌదరి గారికి, ఉన్న 3 దాతలకు కూడా నా నమస్కారం. ఇలాగా నీళ్ళు ఎద్దడి లేకుండా ట్యాంకులు ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలండి. ప్రతి ఒక్కళ్ళకు కూడా నీళ్ళు ఎద్దడి రాకుండా నీళ్లు
ఇస్తామని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఎవరికైనా ఇబ్బంది వస్తే మన సచివాలయానికి ఫోన్ చేస్తే వెంటనే కాంటాక్ట్ అవుతారని, కానీ ఎక్కడ కూడా నీళ్ళన్నది ఇబ్బంది రాకుండా ఇప్పుడు దాకా అలాగే జరిగిందో ఇక ముందు కూడా అలాగే జరుగుద్దని సందర్భంగా కోరుకుంటున్నాను. ఈ రోజున చామర్తి శ్రీరాములు గారు సూర్య ఎంటర్ప్రైజెస్ తరపున మన జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీకి 2 లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి ఈ యొక్క వాటర్ ట్యాంక్ ని ఇక్కడ బహుకరించడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ఈ వేసవి కాలంలో నీటి అవసరాల నిమిత్తం మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఈ అవసరాన్ని గుర్తించి దాతగా ముందుకు వచ్చేసినటువంటి చామర్తి శ్రీరాములు గారికి జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజల తరపున మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క మున్సిపాలిటీకి ఇప్పటికే 3 ట్యాంకర్లు ఉన్నాయి. ఇది 4వ ట్యాంకర్గా ఈ రోజు నుంచి జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలకు వారి అవసరాలకు అనుగుణంగా ఉపయోగపడడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం మన ఊరు. ఈ జంగారెడ్డిగూడెం ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చింది, ఎంతో మందికి జీవితాలను ఇచ్చింది. ఈ యొక్క ఊరికి, ఈ యొక్క పట్టణానికి మనం అందరం కూడా, ప్రతి ఒక్కళ్ళం కూడా ఇది మనది, మన ఊరు, మన జంగారెడ్డిగూడెం అని భావించి సేవా కార్యక్రమాల రూపంలో కానీ ఏ విధమైన సహాయ సహకారాలు అవసరమైనా కూడా మన ఊరికి మనం ఉపయోగపడాలని చెప్పడంలో ముందుండేటువంటి వ్యక్తి మన చామర్తి శ్రీరాములు గారని మళ్ళీ ఈ రోజున మనం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, అలాగే జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ వారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. పేరు మురళీకృష్ణ, జంగారెడ్డిగూడెం తపనా ఫౌండేషన్ ద్వారా నేను ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ జంగారెడ్డిగూడెంలో నీటి ఎద్దడి లేకుండా ఉండడం కోసం కొన్ని అప్లాండ్ ఏరియాస్ ఉన్నాయి. ఇందులో అక్కడ మంచినీటి కొరత ఏర్పడటం వల్ల పురపాలక సంఘం వారు పెద్దల్ని కొంచెం వాటర్ ట్యాంకులు అని చెప్పి అడగడం జరిగింది. గతంలో నంబూరు రామచంద్రరాజు గారు, గత కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా తపనా చౌదరి గారిని కలవటం, వారు వెంటనే ఒక వాటర్ ట్యాంక్ ఇవ్వడం జరిగింది. దాన్ని మళ్ళీ ఇప్పుడు కొంచెం యాంటీ రస్ట్ పెయింటింగ్ అది అన్నీ చేసి మళ్ళీ ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ విధంగా జంగారెడ్డిగూడెం అభివృద్ధికి, జంగారెడ్డిగూడెం పురపాలక సంఘ అభివృద్ధికి పబ్లిక్ కూడా మేమున్నాము అని చెప్పేటువంటి ఒక సంకేతంతో ప్రజాసేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ముందు రావడం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. అదేవిధంగా జంగారెడ్డి ఈ స్వచ్ఛాంధ్రదేశ్ అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని కూడా ముల్టి వారు ప్రజలు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ, జంగారెడ్డిగూడెం ఏజెన్సీ లయన్స్ క్లబ్ తరపున అమ్మ నాన్న వికలాంగుల వృద్ధాశ్రమం, సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమం నందు సీనియర్స్ లయన్స్ క్లబ్ నెంబర్ కె రామబ్రహ్మం ఆయన కుటుంబ సభ్యులు చేయూతనందించారు. 50,000 రూపాయలు ఆర్థిక సహాయంతో చీరలు, లుంగీలు, టవల్స్, దుప్పట్లు, బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా రామబ్రహ్మం సేవలను పలువురు వక్తలు కొనియాడారు. ఆశ్రమ నిర్వహణకు తోడ్పాటు ఇవ్వడం ఆనందంగా ఉందని సీతామహాలక్ష్మి ఆశ్రమ నిర్వాహకులు జయవరపు శేఖర్ తెలిపారు. వికలాంగుల ఆశ్రమానికి జంగారెడ్డిగూడెం లయన్స్ క్లబ్ తరఫున ఇక్కడ రావడం జరిగింది. మరి మా క్లబ్ సీనియర్ సభ్యులు రామబ్రహ్మం గారు ఆర్థిక సహాయంతో ఈ రోజున ఇక్కడ నిరుపేదలైనటువంటి వ్యక్తులకి మరి బట్టలు, అలాగే కిరాణా సరుకులు ఉచితంగా ఇవ్వడానికి రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి రామబ్రహ్మం గారు చెప్పడం, మరి మా లయన్స్ క్లబ్ కి మరి ఎప్పటి నుంచో ఆయన సుదీర్ఘ సేవలు అందిస్తూ మరి సీనియర్ సభ్యులుగా ఉన్నారు. మరి వారి యొక్క దాతృత్వానికి మరి మేమందరం కూడా చాలా రుణపడి ఉంటాం. ఎందుకంటే వాళ్ళ సుమారుగా ఈ దీనికి అక్కడ మన చిరంజీవి గారి హాస్పిటల్ దగ్గర ఉన్న అమ్మా నాన్న కలిపి సుమారుగా 50,000 రూపాయలు విలువ చేసే బట్టలు, కిరాణా సరుకులు ఇవ్వడం జరుగుతుంది. మరి వారి యొక్క దాతృత్వానికి ఇప్పుడు కూడా జంగారెడ్డిగూడెం లయన్స్ క్లబ్ రుణపడి ఉంటుంది. అలాగే వారి మంచి మనసుని మరి మన ఆశీర్వాదం కోసం వచ్చే తప్పితే ఆయన వేరే ఏం ఆశించి రాలేదు ఇక్కడికి. మరి వారి మంచి మనసుకి మంచి ఆశీర్వాదాలు ఇవ్వమని ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలని కోవడం జరుగుతుంది. అలాగే ఇంకా ఏమైనా మన సంస్థకి చిన్న సమస్యలు ఏమైనా ఉంటే మా లయన్స్ క్లబ్ దృష్టికి తీసుకొస్తే అవి కూడా ఏర్పాటు చేయడానికి జంగారెడ్డి లయన్స్ క్లబ్ తరఫున మీకు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నందుకు రామబ్రహ్మం గారికి, మా లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురవేగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం భక్త సంద్రమైంది. శనివారం సందర్భంగా స్వామివారికి విశేష కైంకర్యాలు చేశారు. ఉత్సవ విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకాలు చేశారు. స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. జై హనుమ జై జై హనుమ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. భక్తి శ్రద్ధలతో భక్తులు మొక్కులు చెల్లించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా ఆలయ ఈవో ఆర్వి చందన ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీరామదూతం శిరసా నమామి. మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం, గురవాయగూడెం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా. ఒక భక్తుని యొక్క కోరికతో
శ్రీ స్వామివారు కుడి చేతిలో గద, ఎడం చేతిలో పండు, మధ్య చెట్టే శిఖరంగా గల క్షేత్రంగా శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి క్షేత్రం ఈ యొక్క గ్రామంలో అత్యంత వైభవంగా విరాజిల్లుతోంది. స్వామివారికి ఈరోజు శనివారం ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. ఆంజనేయ పూజత సర్వదేవత అని చెప్పి శాస్త్రం చెప్పినట్టుగా ప్రతి శనివారం కూడా మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో స్వామివారికి విశేషములైనటువంటి ద్రవ్యములతో పంచామృతాభిషేకము మన్య సూక్తంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి శనివారం ఆర్జితంగా ప్రతి భక్తులు కూడా పాల్గొనే విధంగా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పంచామృతాభిషేకంలో పాల్గొన్నటువంటి వాడికి జన్మతః జరుగుతున్నటువంటి ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఇత్యాది శనిదోషములు కానీ, రాహుగ్రస్తంతో రాహుమహర్దశ కానీ, ఈ రకంగా జరుగుతున్నటువంటి దశలు జరుగుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మధ్య ఆంజనేయ స్వామి వారి క్షేత్రంలో ప్రతి శనివారం జరిగేటటువంటి పంచామృతాభిషేకంలో పాల్గొని స్వామివారికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఎన్ఆర్జీఎస్ పథకాల్లో భాగంగా గ్రామాల్లో ప్రతి ఒక్కరూ ఉపాధి పొందవచ్చని, ఆ పథకాన్ని సద్వినియోగం చేసుకుని జాబ్ కార్డ్స్ పొందాలని జంగారెడ్డిగూడెం మండల పరిషత్ అధికారి కృష్ణప్రసాద్ కోరారు. ఈ సందర్భంగా సిటీ న్యూస్ తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. అన్ని గ్రామాలలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పనిలేని వారికి పని కల్పించాలనే ఉద్దేశ్యంతోనే కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్జీఎస్ పథకాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో పని అడిగిన వారందరికీ పని కల్పించే కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో వ్యవసాయ పనులు ఉండవు కాబట్టి ఎక్కువ సంఖ్యలో ఒక వేతనదారులను మనం వారి ద్వారా పని గ్రామాల్లో చేయించడం జరుగుతుంది. ఈ సమ్మర్ సీజన్లో పని ఎక్కువగా చేయించడం ద్వారా మన గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం సీసీ రోడ్లకు కూడా నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. మన ఎంత ఎక్కువ వేతనదారులకు ఉపాధి పనులు కల్పిస్తామో అంత ఎక్కువ స్థాయిలో సీసీ రోడ్లు, ఇతర ప్రభుత్వ భవనాల నిర్మాణం కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ ఈ కార్యక్రమం సద్వినియోగం చేసుకుని ఉపాధి పనులకు ఎక్కువ మంది రావాల్సిందిగా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని వ్యవసాయ పనులు లేని సమయంలో కూడా మీ ఆదాయానికి లోటు లేకుండా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. జంగారెడ్డిగూడెంలో పంచాయతీరాజ్ కార్యాలయంలో వెంచేసి ఉన్న సర్వమంగళ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. గత సంవత్సర కాలంగా ఈ ఆలయ నిర్వహణపై వివాదం రేగుతోంది. గుడిలోని పూజలు, గుడికి ఏర్పాట్లు తామంటే తామే బాగా చూసుకుంటున్నట్లు రెండు వర్గాలుగా విడిపోయిన దాఖలాలు ఉన్నాయి. అయితే ఈ వివాదాల నేపథ్యంలో దేవధర్మదాయ శాఖ అధికారులు ఆలయ హుండీకి సీజ్ వేశారు. ఏకంగా కామవరపుకోట వీరభద్రస్వామి ఆలయ ఈవో పేరుతో నోటీసులు అంటించారు. దరిమిలా సీజ్ వేసిన హుండీని కొంతమంది భక్తులు పగులగొట్టారు. అయితే ప్రస్తుతం ఈ ఆలయంపై ఎండోమెంట్ అధికారులు అభిప్రాయ స్వీకరణ చేపట్టారు. కానీ ఆలయ నిర్వహణపై ఎండోమెంట్ అధికారుల జోక్యాన్ని బీజేపీ జిల్లా కార్యదర్శి పీచుపాటి వరలక్ష్మి, సీనియర్ నాయకులు కొప్పక శ్రీనివాసరావు, బీజేపీ పట్టణ అధ్యక్షులు తాటికొండ సుధాకర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఆలయంపై ఎండోమెంట్ అధికారులకు ఫిర్యాదు చేసింది ఎవరు అని ప్రశ్నిస్తున్నారు. ఎండోమెంట్ అధికారులు ఆలయానికి రావడానికి గల కారణాలను సంపూర్ణంగా తెలియజేయాలని వారు కోరారు. ప్రవేశించి ఈ దేవాలయాన్ని మేము స్వాధీనం చేసుకుంటాము, మాకు భక్తులు కంప్లైంట్లు ఇచ్చారు, అందువల్ల మేము దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోదలిచాము అని ఒక పబ్లిక్ అది కూడా ఒక పత్రికలోనే వేసి ఒక నోటీస్ అంటించారు. కరెక్టే. అసలు ఏ భక్తులు మీకు కంప్లైంట్ ఇచ్చారు, దీని స్థిర చరాస్తులు కూడా వివరాలు మాకు కావాలని అడుగుతున్నారు. మరి మీరు దీనికి స్థిరాస్తులు ఎన్ని ఉన్నాయి, చరాస్తులు ఎంత ఉన్నాయి, దీని ఆదాయం ఎంత మీరు లెక్క తేల్చారా? ఏ భక్తులు మీకు కంప్లైంట్లు ఇచ్చారు? అసలు భారతీయ జనతా పార్టీ విధానమైన, విశ్వ హిందూ పరిషత్తు సంస్థ విధానమైన హైందవ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో 2 లక్షల లోపు ఆదాయం ఉన్నటువంటి దేవాలయాల మీద ఎండోమెంట్ శాఖ యొక్క ఆధిపత్యం ఉండద్దు అనేది మా విధానం. దాని మీద హైందవ శంకారావం పూరించాం. ఆ హైందవ శంకారావం పూరించిన తర్వాత మళ్ళీ మీరు అత్యుత్సాహం ప్రదర్శించి ఈ దేవాలయాన్ని మేము స్వాధీనం చేసుకుంటూ ఉంటారు. కరెక్టే. మీరు ప్రకటన ఇచ్చి ఒక పేపర్లో వేసి అది కూడా ఒక నోటీసు కాకుండా బహిరంగంగా ఇక్కడ చర్చ పెట్టండి, ఒక కమిటీ రండి, భక్తులందరినీ ఇక్కడ పోగేసి భక్తులందరి చేత ఏ రకంగా దీన్ని వాళ్ళ అంగీకారం ఉందా, వాళ్ళు నిజంగా మీకు యాక్సెప్టెన్సీ ఇచ్చారా అనేది ప్రజలకు కూడా తెలియాలి. ఏది తెలియకుండా భక్తుల చేత నిర్మించుకుని భక్తుల విశ్వాసాలకు, భక్తుల నమ్మకకు విరుద్ధంగా మీరు ప్రవర్తించడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది సహించాలనేది. దీంట్లో ఏదైనా ప్రేరేపితమైనది ఉన్నదా, దీని వెనకాల ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఏ రకంగా మీరు ఇంత చొరవ తీసుకుని జంగారెడ్డిగూడెం సంబంధం లేకుండా సరే ఎండోమెంట్ కామరకోట కార్యనిర్వహణ అధికారి గారు దీని మీద నోటీస్ ఇచ్చారు. మేము భారతీయ జనతా పార్టీ నుంచి స్పష్టంగా అడిగేది ఏంటంటే మీరు జంగారెడ్డిగూడెం రండి, భక్తులందరి సమక్షంలో మీరు ఒక అభిప్రాయ సేకరణ చేయండి, తప్పులేదు. భక్తులు ఏ నిర్ణయం తీసుకున్నారో దాని మీద మీరు ముందుకెళ్ళాలి. కానీ మీరు రహస్యంగా ఒక 10 మంది ఇచ్చారో లేకపోతే ఒక 5 మంది ఇచ్చారో, ఆ ఇచ్చిన వాళ్ళు ఎవరో తెలియకుండా మీరు నిర్ణయాలు తీసుకోవడం అనేది ఇది పూర్తిగా హిందీ దేవాలయాల్లో మీరు
పేరు అత్యుత్సాహము, అధిక జోక్యం కల్పించినట్టుగా మేము భావిస్తున్నాము. దీన్ని రాష్ట్ర స్థాయి వరకు కూడా తీసుకెళ్తాము. మా అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లి ఖచ్చితంగా దీని మీద మేము ఉద్యమం చేస్తాము. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అంగీకరించట్లేదు. మీరు ఓపెన్ డిబేట్ చేయండి. ఓపెన్ డిబేట్ చేసిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని మేము భావిస్తున్నాం. ఈరోజు మనం అసోరాపేట రోడ్లోని సర్వమంగళ సహిత పరమేశ్వరుడి వారి ఆలయంలో ఉన్నాం. ఈ ఆలయం చుట్టూ ఎన్నో అవరోధాలు, ఎన్నో వివాదాలు నెలకొల్పి భక్తుల భక్తికి ఆటంకం కల్పించి ఇప్పుడు వరకు ప్రైవేటు వ్యక్తులే చేస్తున్నారంటే ఇప్పుడు డైరెక్ట్గా దేవాదాయ శాఖే దీనిలోకి కాలు పెట్టడం జరిగింది. ఈ దేవాదాయ శాఖ ఏ రూపంలో వచ్చి ఎవరు కంప్లైంట్ చేస్తే వచ్చి ఇలాగా ఈ కాశీ విశ్వేశ్వర స్వామి గుళ్ళో ఇలా నోటీసులు అంటించడం కానీ, ఇలాగా మన కామరకోట వీరభద్రస్వామి గుడి ఈవో గారు అక్కడికి వచ్చి మీరు మీకున్న అభ్యంతరాలు తెలియపరచండి, దీని మీద మేము ఇలాగ స్వాధీనం చేసుకుంటున్నాం అని చెప్పడం కానీ, ఇవన్నిటినీ కూడా భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలుగా నేను ఖండిస్తున్నాను. ఎందుకనంటే దేవాదాయ శాఖ వారికి ఇక్కడ ఏమి జరుగుతున్నాయని కంప్లైంట్ ఇచ్చిన వారెవరో, ఈ నోటీస్ పురుగొల్పిన వారెవరో, దీనికి ఎందుకని దేవాదాయ శాఖ తన ఆధీనంలోకి తీసుకోవడానికి అంత అత్యుత్సాహం చూపిస్తుంది అనేది భక్తులందరూ తరఫున నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే దేవాదాయ శాఖ ఆధీనంలో ఉండకూడదు గుళ్ళు, సర్వ స్వతంత్రంగా ఉండాలనే మనం ఈ మధ్య హైందవ శంఖారావం చాలా భారీ ఎత్తున ప్రజలు, భక్తులు అందరూ మొత్తం హిందువులందరూ కూడా తమ ఆమోదాన్ని, హర్షాన్ని తెలియజేసి ఆ సభని చాలా గొప్పగా సక్సెస్ చేసిన సందర్భం మనం చూసాం ఈ మధ్య. మరి ఇలాంటి సందర్భంలో మరి ఈ గుడి మీద ఇలాంటి ఆధిపత్యం చెలాయించాలని దేవాదాయ శాఖ ఎందుకు ఉత్సాహం చూపిస్తుందో అర్థం కావట్లేదు. అందుచేత ఇలాంటి కార్యక్రమాలు కానీ, నిర్ణయాలు కానీ భక్తులు కానీ, ప్రజలు కానీ అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. మేమందరం కూడా స్వామివారి సేవ కోసమని, స్వామివారి కటాక్షం కోసం ఉంటే దేవాదాయ శాఖ మరి దీని మీద వచ్చే ఆదాయం మీద కన్నేసో మరేంటో మరి నాకు అర్థం కావట్లేదు. ఈ సందర్భంలో గుళ్ళన్నీ స్వతంత్రంగా ఉండాలనే దానికి మేమందరం ఆమోదాన్ని తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ శాఖ తరఫున, జిల్లా తరఫున మేమందరం కోరుకునేది ఏంటంటే దేవాదాయ శాఖకి గుళ్ళ మీద ఆధిపత్యం వద్దు అనే దాని మీదే సాధు సంతులు అందరూ కూడా స్వేచ్ఛగా తమ ఇష్టాన్ని ప్రకటించారు. స్వతంత్రంగా ఉండాలి, ఇది వైదిక మండలి చేతుల్లో ఉండాలి అని నిర్ణయాలు తీసుకున్న సందర్భంలో దేవాదాయ శాఖ మరి ఏ పెద్ద అధికారిని సంప్రదిస్తే ఎవరో ఆయనకి ఆ డ్యూటీ వేశారు, ఎవరు వారికి కంప్లైంట్ ఇచ్చారు, ఎవరి ద్వారా వాళ్ళు వచ్చి ఇక్కడ స్వాధీనం చేసుకుంటాం కానీ, సీల్ వేయటం కానీ, పారిజాతిగిరి ఈవో వచ్చి సీల్ వేయటం కానీ, భక్తులు వ్యతిరేకించడం కానీ, తదుపరి మళ్ళీ కామరకోట వీరభద్రస్వామి ఈవో గారు హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళటం కానీ, ఇవన్నిటి వెనుక అధికారులు ఉన్నారా లేకపోతే ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారా, ప్రైవేట్ వ్యక్తులు చెప్పినట్టు అధికారులు ప్రవర్తిస్తున్నారా, ఇవన్నీ కూడా భక్తులుగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాము. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. సేవ్ ద నేచర్, సేవ్ ద ఎర్త్. ఏపీ ఎకోసర్వ్ జంగారెడ్డిగూడెం. ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారా? అయితే పర్యావరణానికి, పశువులకు, మన ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా ఏపీ ఎకోసర్వ్ బయోడిగ్రేడబుల్ కంపోస్టబుల్ కవర్లను కేవలం 180 రోజుల్లో సహజంగా భూమిలో కలిసిపోయే విధంగా తయారు చేయుచున్నది. ఈ బయోడిగ్రేడబుల్ కవర్లు వాడటం వల్ల భావితరాలకు చక్కటి పర్యావరణాన్ని అందించిన వారమవుతాం. ఏపీ ఎకోసర్వ్ సంస్థ అతి తక్కువ పెట్టుబడులతో వ్యాపార అవకాశాలను కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డీలర్షిప్స్ అందజేస్తున్నాం. మా వద్ద అన్ని సైజుల్లో కస్టమర్లకు కావలసిన విధంగా తయారు చేయబడును. క్యారీ బ్యాగ్స్, నర్సరీ బ్యాగ్స్, టెక్స్టైల్ బ్యాగ్స్, గార్బేజ్ బ్యాగ్స్, బయోహజార్డ్ బ్యాగ్స్, బటర్ పేపర్స్ వంటివి ఆర్డర్ పై తయారు చేసి ఇవ్వబడును. ఏపీ ఎకోసర్వ్ బయోడిగ్రేడబుల్ కవర్లను వాడదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. వ్యాపారం ఆసక్తి ఉన్నవారు సంప్రదించగలరు. ఏపీ ఎకోసర్వ్ ప్రొప్రైటర్ రవిశంకర్ కరెళ్ళ ఎంటెక్. మా అడ్రస్ నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ ప్రక్కన, శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్స్ 7660079800 and 9440389800. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గత 23 సంవత్సరాలుగా బర్డ్స్ అండ్ బ్లోజమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విశేషమైన విద్యను అందించి తద్వారా ఎందరో విద్యార్థులను ఐఐటియన్స్ గా, NIITians గా, డాక్టర్స్ గా అవ్వటానికి పాఠశాల
ప్రచార దశలో పునాది వేయబడింది. ఈ సంవత్సరంలో ఐఐఎంస్ గా జంగారెడ్డిగూడెం చరిత్రను తిరగ రాసిన ఘనత మన యూసీ మ్యాథ్స్ విద్యార్థులకు దక్కినది. ఈ సంవత్సరం ఒక్క అడుగు ముందుకు వేస్తూ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అందించే దిశగా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపిస్తున్నారు. 35 సంవత్సరాల అనుభవం కలిగిన షెంఫోర్డ్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ యొక్క సౌజన్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్మించుచున్నారు. సంప్రదించండి. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండాయ్ షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. తాను చేయించిన పనులకు పంచాయతీ తీర్మానం ఇవ్వకపోవడంపై జంగారెడ్డిగూడెం మండలం నిమ్మలగూడెం ఎంపీటీసీ ప్రశ్నించారు. గత సమావేశంలో ప్రస్తావించినప్పటికీ అధికారుల నుంచి ఎటువంటి స్పందన రావడం లేదని మండల సమావేశంలో కింద కూర్చుని బైఠాయించి నిరసన తెలిపారు. తమ సమస్యను వెనువెంటనే పరిష్కరించాలని కోరారు. దీంతో స్పందించిన ఎంపీడీఓ కృష్ణప్రసాద్ సర్దు చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ విడకపోవడంతో జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ మాట్లాడుతూ నిమ్మలగూడెం ఎంపీటీసీ చర్చలు జరిపారు. తీర్మాన సమస్య పరిష్కరించకపోతే తానే సోమవారం గ్రీవెన్స్ సెల్ జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇవ్వడంతో ఆమె నిరసన వివరించారు. ఆమె నిరసనకు వేగవరం ఎంపీటీసీలు మద్దతుగా కిందే బైఠాయించారు. సర్టిఫికేట్స్ చెప్పారు మీరు పిఆర్ఓ గారు అందరికీ చెప్పని ఎంఆర్ఓ చెప్పాం. క్యాస్ట్ సర్టిఫికేట్స్ టైం 20 చెప్పారు. అవి కూడా 100% ఇప్పిస్తాను ఎంఆర్ఓ గారికి అడుగుతాం. నెక్స్ట్ ఏదైనా సమస్య ఉంటే ముందుగా ఎంపీపీ గ్రాంట్ నుంచి కొంచెం గ్రాంట్ శాంక్షన్ అవ్వడం జరిగిందండి. విలేజ్ లో వర్క్ చేస్తున్నారు. వర్క్ చేయాలంటే తీర్మానం కావాలి. మరి సర్పంచ్ తీర్మానం ఇవ్వకపోతే శనివారం కదా, సోమవారం పొద్దున్న నేను వస్తాను. వీళ్ళు ఎవరు వ్యతిరేకించినా నేను ఓపెన్ చెప్తానమ్మా. నువ్వు అభివృద్ధి కార్యక్రమం చేశావు కాబట్టి రికార్డ్ చేసుకోండి. సోమవారం పొద్దున 10 గంటలకు నేను కలెక్టరేట్ తీసుకున్నాను. ప్రభుత్వ పథకాలు ఎంపీటీసీలకు చెప్పడం లేదని జంగారెడ్డిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సమావేశంలో శనివారం చర్చ జరిగింది. తమకు సమాచారం ఇవ్వడంలో ఎవరిది తప్పని ప్రశ్నించారు. ఎంపీడీఓదా, గ్రామ కార్యదర్శులదా, బీఆర్ఓలకు బాధ్యత ఉంటుందా లేదా అని ప్రశ్నించారు. స్వయం ఉపాధి రుణాల గురించి తామెవరికి సమాచారం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గడువు ముగిసిన రోజు ఎంపీటీసీలకు తెలిసిందని, ఒక్క రోజులోనే తహసీల్దార్ కార్యాలయం నుంచి కుల ధృవీకరణ పత్రాలు వస్తాయా అని ప్రశ్నించారు. వాదోపవాదాల మధ్య సమావేశం రసాబసగా మారింది. వేగవరం సర్పంచ్ నాగరాజు, అక్కంపేట సర్పంచ్ పారేపల్లి నాగేంద్ర తదితర సభ్యుల మధ్య కాసేపు మాటల యుద్ధం జరిగింది. మండల సమావేశంతో పాటు ఎజెండాలోని అంశాల తీర్మానంపై ఆమోదం జరిగేలా చూసుకుంటామని ఎంపీడీఓ కృష్ణప్రసాద్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీపీ కొదమ జ్యోతి, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, తహసీల్దార్ స్లేవజ్యోతి పాల్గొన్నారు. ఎంఆర్జీఎస్ నిధులు 1,50,00,000 మనకు వచ్చేసారు రోజు కండి. అవి మండల పరిషత్కి ఎంఆర్ఆర్ ఇవ్వాలా, ఎమ్మెల్యే గారు చెప్పి సార్. ఎంపీపీ గ్రాంట్ శాంక్షన్ అనేది వర్క్స్ కూడా చేయడం జరిగిందండి. అయితే వాటికి సంబంధించి తీర్మానం ఇవ్వక చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు అభివృద్ధి చేసుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాము. కానీ తీర్మానం ఇవ్వకుండా అభ్యర్థి ఎంతవరకు కరెక్ట్ కదా. అందుకని ఈరోజు మండల పరిషత్ ఆఫీస్లో ఎంపీ గారిని, ఎంపీ గారిని, జడ్పీటీసీ గారిని అడగడం జరిగింది. ఎంపీ గారు మాకైతే ఏ మాత్రం సమాచారం ఇవ్వలేదండి. బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు కాబట్టి మేము దాన్ని దర్శించి మేము కూడా బయట వేస్తున్నాం. సరే ఎంపీ గారికి పనిష్మెంట్ ఉందా ఏంటి చెప్పండి. అసలు చాలా సార్లు చెప్పాం మేము. సెక్రటరీ అందరూ హాజరవ్వాలని క్లియర్ కట్ గా చెప్పాం. ప్రతి మీటింగ్ లో చెప్తాం మేము. అధికారులు కనీసం ప్రోటోకాల్ పాటించట్లేదు. జడ్పీటీసీ సీఈఓ గారికి కంప్లైంట్ ఇవ్వమంటే ఇస్తాను సార్. ఒకటి సార్, జడ్పీటీసీ సీఈఓ గారికి కంప్లైంట్ ఇస్తే జాయింట్ చెక్ పవర్ అయినా సర్పంచ్ పరంగా ఇమీడియట్లీ క్యాన్సిల్ అవుతుంది. మరి ఆ విషయం మీ పంచాయతీ రాజ్ శాఖ వారికి తెలుసో తెలియదు, నాకు అర్థం కావట్లేదండి. మీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఉన్నదండి మా ఏజ్. మాకు ఈ సమస్య ఇప్పుడే పరిష్కారం దొరకాలి సార్. సెక్రటరీ ఫోన్ చేసామండి.
తీర్మానం ఇప్పించే ప్రయత్నంలో ఉన్నారు ఆయన. జస్ట్ కాసేపు ఫోన్ చేస్తున్నారు, సర్పంచ్ గారు ఒప్పించండి, మరి ఏదో లోపల గతంలో బిల్లులు అన్నది ఇప్పుడు అయిపోవాలి. అవి మార్కెటింగ్ కూడా వచ్చేసింది. ఇంకా బిల్లులో తీర్మానం ఎప్పుడు పెడతారు, బిల్లులు ఎప్పుడు చేస్తారు, మాకు అమౌంట్ ఎప్పుడు వస్తుంది? ప్రసాద్ గారు ఉన్నప్పుడు సేమ్ సిచ్యువేషన్ లో ఒక సెకండ్ చేశారు కదా, అది పంచాయతీ ఉన్న ఇబ్బంది ఉంటుంది. ఏమైనా చేయగలనుకోండి. మన మండల ప్రజా పరిషత్ వర్క్స్ కమిటీ ఏర్పాటు చేసి పంచాయతీ వర్క్స్ కి ఇబ్బంది లేకుండా తీర్మానం. ఒక్కటే కదా సార్, నేను కూడా ఇబ్బంది పడ్డాను. గోపాలకృష్ణ గారికి ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఆయన కూడా ఇబ్బంది పడ్డారు. తీసుకుంటారు మీరు కానీ చెప్పినట్టుగా ఉంటే వాళ్ళకి ఫర్దర్ గా మీ డెసిషన్ ఏంటో, మీ అభిప్రాయం ఏంటో ఎక్కడికి జరిగింది అనుకుంటే చెప్పినా సరే, ఫర్దర్ గా జరగబోయేది అనుకుంటే ఎంపీటీసీ క్లారిటీ ముఖ్యంగా మన సెక్రటరీకి వెల్ఫేర్ అసిస్టెంట్ కి గ్రూప్ లో పెట్టి అది వెంటనే ఇమీడియట్ గా గౌరవ సర్పంచులకి ఎంపీటీసీ మళ్ళీ చెప్పారా లేదా కూడా మేము కన్ఫర్మ్ చేసుకున్నాడు ఆఫీస్ నుంచి ఫోన్ చేసి. అయితే మీరు అనేది అంటే అప్పటికే లేట్ అయింది, సర్టిఫికేట్ రావడం. అయితే సర్టిఫికేట్ గురించి మాట్లాడతాము. అయితే లేట్ అయితే ఎక్స్టెండ్ అవుతుంది. పోలవరం మండలం రెడ్డి కుంకాల గ్రామంలో శనివారం గిరిజన వికాస స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 31 మంది గిరిజన రైతులకు తేనె పెట్టెలు పరికరాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ట్రేకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు పాల్గొన్నారు. లబ్ధిదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఇలాంటి చక్కటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని అన్నారు. సంస్థ డైరెక్టర్ మూర్తి మాట్లాడుతూ గిరిజనులకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, అందులో భాగంగానే మారుమూల ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని గిరిజనులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతోనే లబ్ధిదారులకు గత నెలలో ట్రైనింగ్ ఇచ్చి వారికి తేనె పెట్టెలు పరికరాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. ఈ సంస్థ ద్వారా గిరిజనులను అభివృద్ధి చేయడానికి గిరిజనులు సహకరిస్తే తమ వంతు ఎల్లవేళలా కృషి చేయడానికి సిద్ధంగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ హార్టికల్చర్ ఆఫీసర్ శ్రీనివాస్, ఏపీ ఎస్టీ సెల్ కార్యదర్శి సున్నం నాగేశ్వరరావు, పోలవరం జెడ్పీటీసీ హేమకుమారి, ఏపీ స్టేట్ టీడీపీ ఎస్టీ సెల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ కుర్సం దుర్గారావు, సర్పంచ్ గంగాదేవి, జనసేన నాయకులు కోటం లక్ష్మణరావు, కనకం పోతురాజు ప్రజలు పాల్గొన్నారు. తేనెటీగలకి హాని చేయకుండా ఇటు గుడ్లు అంటే పాడైనాయి అనుకో, మళ్ళీ అందుట్లో కలిస్తే అవి మళ్ళీ ఎక్కువ రోజులు నిలవ ఉండవు. అది మెయిన్. అది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న సేద్యపు నీటి కుంట కార్యక్రమాన్ని టీ నరసాపురం మండలంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు గ్రామాలలో ఆయన పర్యటించారు. ఆయా గ్రామాలలో దేవతామూర్తులను దర్శించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి గడ్డమనుగు రవి, మండల ప్రెసిడెంట్ ఆడప నాగరాజు, మండల తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, ఎన్ఆర్జీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. విద్యుత్కు సంబంధించి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రైతులందరూ కూడా సకాలంలో కరెంటు అందక, అలాగే ఇవి ట్రిప్ అయిపోయి కరెంటు సరిగా అందట్లేదని అనేక సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అయితే ఈ కరెంటు సమస్యపై ప్రత్యేకమైన దృష్టి సారించాం. అలాగే టీ నరసాపురం మండలానికి సంబంధించి ఆల్రెడీ వర్క్ ఒకటి స్టార్ట్ అయ్యింది మరిగూడెంలో, తీగల మరిగూడెంలో. ఆల్రెడీ అది చాలా ఇంచుమించు 70% వర్క్ కంప్లీట్ అయింది. దాన్ని కూడా మేము ఓపెన్ చేస్తాం. అలాగే ఇక్కడ వల్లంపట్ల పంచాయతీ ఒకటి, తర్వాత పుట్టిరేపు ఒకటి, ఈ రెండు సంబంధించి ఇక్కడ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి. దీని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి రైతులకి ఎప్పుడు కూడా కరెంటు అందుబాటులో ఉండే విధంగా తీసుకొచ్చే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకుంటాం. దీనికి సంబంధించి ఈరోజు డిపార్ట్మెంట్ తరఫున ఇక్కడ స్థల సేకరణ కోసం స్థలం చూడటం జరిగింది. అలాగే ఇక్కడ వల్లంపట్లలో స్థలం చూసాం. అలాగే పుట్టిరేపులో కూడా స్థలదాతలు కూడా రెడీగా ఉన్నారు. వారి తరఫున మేము ఇక్కడ స్థల సేకరణ చేసి తప్పకుండా ఏదైతే విద్యుత్ ఎంత ఇబ్బంది పడుతున్నారు రైతులు కానీ, లేకపోతే గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలు కానీ అలాంటి ఇబ్బంది లేకోకుండా ప్రతి ఒక్కరు కూడా కరెంట్ ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం. బుట్టాయిగూడెం మండలంలో కూడా సుమారు 100 కోట్ల రూపాయలతో ట్రాన్స్ఫర్ పెట్టడం జరిగింది. అక్కడ 24 hours కరెంట్ ఉండే విధంగా 32 kVని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జీలిమిల్లి మండలం కూడా కాయంపాలెంలో ఒక సబ్ స్టేషన్ రావడం జరిగింది. అలాగే ఇంకా అక్కడ ఉన్నటువంటి విద్యుత్కి ఏదైతే అంతరాయం కలిగిస్తున్నటువంటి
ట్రాన్స్ఫర్స్ తక్కువగా ఉండి దానివల్ల అక్కడ ట్రిప్ అనేక ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది. కానీ ఇప్పుడు మనం వచ్చిన వెంటనే దీనిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి రైతులు కానీ ఇటు గ్రామాల్లో కానీ ఇబ్బంది లేకుండా ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకుంటుంది. అలాగే రానున్న రోజుల్లో రైతులందరూ కూడా రోజు సస్యశ్యామలంగా ఉండాలి, వారు పండించే పంటకి సరైన గిట్టుబాటు ధర రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఎన్డీఏ కూటమి ఉంది. తప్పకుండా ఎప్పుడు కూడా రైతులకి ఎన్డీఏ కూటమి వెన్నుదన్నుగా ఉంటుందని తెలియజేస్తూ ఏలూరు గోదావరి సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశానికి ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ హాజరయ్యారు. ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జాయింట్ కలెక్టర్ దాచిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ పూల బుకేలతో స్వాగతం పలికారు. ప్రభుత్వ శాఖల వారీగా అభివృద్ధి సంక్షేమ పథకాల పురోగతిపై సమీక్షించారు. సమావేశానికి చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్, ప్రభుత్వ శాఖలకు చెందిన జిల్లా అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ మాట్లాడారు. ఎలక్షన్ అయిపోయినాకేసి ఇది రెండో దిశ మీటింగ్ పెట్టుకున్నాం. పోయినసారి దిశ మీటింగ్కి ఇవాళ దిశ మీటింగ్కి 3 months డిఫరెన్స్లోనే మీటింగ్ పెట్టుకున్నాం. దిశ మీటింగ్ అంటే అందరూ అధికారులు అందరూ కూడా వచ్చారు. అలాగే కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అలాగే జెడ్పీ చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు అందరూ కూడా వచ్చి వాళ్ళకు ఉండే సమస్యలన్నీ కూడా మాట్లాడాం. ఇవాళ సెంట్రల్ స్కీమ్స్ కూడా ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్క స్కీమ్ కూడా అందుతుందా లేదా, ప్రజలకి చేరాల్సిన స్కీమ్స్ ప్రతి ఒక్కటి అందుతుందా లేదా, అందకపోతే దాని ప్రాబ్లం ఏముంది ఏంటి ఆ రివ్యూ చేసుకోవడానికి ఈ దిశ మీటింగ్ కండక్ట్ చేసుకుంటున్నాం. ఆ దిశ మీటింగ్లో చాలా వరకు ఈసారి ఇండస్ట్రీస్కి సంబంధించి అలాగే యువతకి ఉద్యోగాలు ఇచ్చేది ఈ రెండు మేజర్గా డెవలప్ చేయాలని అనుకుంటున్నాం. అవన్నీ కూడా కలెక్టర్ గారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. అదే రకంగా కలెక్టర్ గారు కూడా అధికారులు అందరూ కూడా స్పందించారు. అదే రకంగా పాజిటివ్గా ముందుకు తీసుకొని వెళ్తున్నాం. ఇవాళ వచ్చే రోజుల్లో ఇండస్ట్రీస్ తీసుకొని రావాల్సిన అవసరం ఉంది, యువతకి ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే రకంగా మేము అందరం పనిచేస్తామని మేము అందరికీ తెలుపుతున్నాం. అలాగే ఇవాళ మన పార్లమెంట్లో చాలా వరకు ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇండస్ట్రీస్ అన్నీ కూడా చాలా వరకు సిఎస్ఆర్ ఫండ్స్ ఇక్కడ జరిగే ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ 4,000 కోట్ల పైనే టర్న్ ఓవర్ చేస్తుండే ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాళ్ళకి సిఎస్ఆర్ కింద అట్లీస్ట్ 1 to 2% వాళ్ళు కంపల్సరీ సిఎస్ఆర్ ఫండ్స్ యూటిలైజేషన్ చేయాలి. అది ఫస్ట్ ఏలూరులోనే యూటిలైజేషన్ చేయాలి. దానికి సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ ఇండస్ట్రియల్ వాళ్ళకి స్పెషల్ ఆఫీసర్ని దీనికి పెట్టి దీన్ని కంపల్సరీ దీన్ని ఫాలో అయ్యి మనకు కూడా ఆ నిధులు రావడం వల్ల ఎమ్మెల్యే గారికైనా కానీ అలాగే అక్కడ ఉండే మండల పార్టీ ప్రెసిడెంట్లకైనా కానివ్వండి, అలాగే మన యాక్టివిటీస్ డెవలప్మెంట్ చేయాల్సిన యాక్టివిటీస్కి ఆ ఫండ్ యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఎక్కడైనా బోర్లు కావాలన్నా లేకుంటే ఎక్కడైనా రైతులకి ఏదైనా సంబంధించి వాళ్ళకి కొన్ని ఇష్యూస్ ఉన్నా ఇవన్నీ కూడా ఈ అమౌంట్ కలెక్టర్ దగ్గర పెట్టుకోవడం వల్ల ఒక బెనిఫిషియల్ ఉంటుంది. ఆ ఆలోచన కలెక్టర్ గారికి చెప్పాం, అలాగే అధికారులకు చెప్పాం. వచ్చే రోజుల్లో అవి కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తామని మేము అందరికీ తెలుపుతున్నాం. ఇష్యూస్ అన్నీ క్లియర్ చేసుకుంటూ రావాలి. టైం పడుతుంది కానీ ఇది సాల్వ్ అవ్వదనేది కాదు, 100% సాల్వ్ చేయగలుగుతాం. చాలా టైం పట్టేట్లు కనబడుతుంది. అందరు కూడా ఓపికగా ఉండాలని కొల్లేరు ప్రజలు కూడా కోరుకుంటూ అందరికి కూడా ఇవాళ దిశ మీటింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికి కూడా నమస్కారాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం విజయవాడ వయా చింతలపూడి బస్సు సర్వీస్ ను ప్రారంభించిన చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్. తమ సమస్యలను పరిష్కరించాలని జంగారెడ్డిగూడెం మండల సమావేశంలో నేల బైఠాయించిన వేగవరం నిమ్మలగూడెం ఎంపీటీసీలు. వేసవి తాగునీటి ఎద్దడి తలెత్తకుండా 4 తాగునీటి ట్యాంకులను ప్రారంభించిన జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. ఏలూరులోని అధికారులతో సమీక్ష సమావేశం చేపట్టిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్. రెడ్డి కంకాల గ్రామంలో 31 మంది గిరిజన రైతులకు తేనె పరికరాలను అందజేసిన ట్రైకర్ చైర్మన్ బొల్గం శ్రీనివాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.